నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మిషన్ 2024 విజేతలు ఎవరో కార్యక్రమంలో ప్రకాశం జిల్లాలోనే ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నాయకుల వ్యక్తిగత పరపతిని ప్రాధాన్యమిచ్చే నియోజకవర్గాల్లో అద్దంకి ఒకటని చెప్పాలి. జెండా ఏదైనా గెలుపు ఆయనదేనన్న చర్చ జరుగుతుందన్న నియోజకవర్గం కూడా అదే కావచ్చు. ఈసారి వారసులకు అవకాశం ఇస్తారా అన్నది అద్దంకి ప్రజలే చెప్పాలి. కాకపోతే సెంటిమెంట్ను దెబ్బ కొట్టడం అంత సులభం కాదని కూడా చెప్పాల్సి వస్తుందన్నది పెద్ద ప్రశ్నే. అద్దంకి అనగానే గుర్తుకు వచ్చేది నిన్నటి ఫ్యాక్షనిజం. దానికి మించి గుర్తుకు వచ్చేది గొట్టిపాటి రవికుమార్ పేరు. ఇప్పటికీ ఆయన 4 సార్లు ఎమ్మెల్యే, అందులోనూ గత 3 పర్యాయాలు వరుసగా ఆయన అద్దంకి నుంచే గెలిచారు. అది గెలిచిన ప్రతిసారి ఆయన కొత్త పార్టీ బీఫామ్ తీసుకున్నారు. 2009లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 2014లో వైసీపీ టికెట్ పై విజయం సాధించారు. 2019లో టీడీపీకి మారి ఘన విజయం పొందారు. ఇప్పుడు మళ్లీ ఆయన టీడీపీలోనే టికెట్ తీసుకుని గెలిచేందుకు సిద్ధమవుతున్నారని అనుచర వర్గం చెబుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎవరికి లేని విధంగా వరుసగా 4వసారి గెలిచి రికార్డు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. నిత్యం ప్రజల మనిషిగా ప్రజల్లో ఉండేందుకు ఇష్టపడే గొట్టిపాటికి అద్దంకిలో ప్రత్యేక గుర్తింపు ఉందనే చెప్పాలి. పార్టీలకు అతీతంగా, పార్టీలతో సంబంధం లేకుండా ఆయన జనంలో కలిసిపోతారు. సమస్య ఎక్కడుంటే అక్కడ వాలిపోతారు. గుండ్లకమ్మ నది ఒడ్డున వెలిసిన అద్దంకి ఒకప్పుడు చారిత్రాత్మక నగరం, ఒకప్పటి రెడ్డి రాజుల రాజధాని కూడా అని చెప్పుకోవాలి. ఎర్ర ప్రగతి భారతాన్ని పూర్తి చేసిన ప్రాంతం కూడా అద్దంకి నియోజకవర్గమేనని చెప్పాలి. ఈసారి కూడా గొట్టిపాటి గెలుస్తారని విశ్వసించడానికి వైసీపీలో ఉన్న విభేదాలే కారణమని చెప్పాలి. తీరా ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అద్దంకి ఇన్ఛార్జిని మార్చివేసి జగన్ తప్పు చేశారన్న ఫీలింగు వస్తోంది. మాజీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని అధిష్టానానికి భయపడుతున్నారు. ఎమ్మెల్యే గొట్టిపాటికి ఒక ఇమేజ్ ఉంది. అద్దంకి ప్రజలకు చేయాల్సిందేంటో ఆయన చేసి చూపించారు. వరుసగా 2 సార్లు అధికార పార్టీలో లేని ఎమ్మెల్యే అయినప్పటికీ సమస్యల పరిష్కారంలోనూ, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లటంలోనూ ఆయన ఎక్కడా ఉదాసీనత ప్రదర్శించటం లేదు. గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయించడంలో ఆయన తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి ఇబ్బందులు ఎదురయ్యాయి. సాగర్ ఆయకట్టు చివరి ప్రాంతం కావటంలో రైతులు పడే ఇబ్బందులను పరిష్కరిస్తూ వారి సమస్యలు తీర్చుతున్నారు. గ్రామానికి ఎక్కువగా, పట్టణానికి తక్కువగా ఉండే అద్దంకిలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదన్న ఫీలింగ్ ప్రతి ఒక్క పౌరుడిలో ఉండటంతో గొట్టిపాటి పట్ల సానుభూతి పెరిగింది. మరోపక్క 4.5 ఏళ్లు అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న బాచిన కృష్ణ చైతన్య ఏకపక్ష ధోరణితో పదవిని పోగొట్టుకున్నారన్న ప్రచారమూ ఉంది. 2 సార్లు అద్దంకి ఎమ్మెల్యేగా చేసిన బాచిన చెంచు గరటయ్య కుమారుడైన కృష్ణ చైతన్య తీరును నిరసిస్తూ మండల స్థాయి నేతలు మీటింగులు పెట్టేవారు. అది చేశాం, ఇది చేశామని కృష్ణ చైతన్య చెప్పటం మినహా వైసీపీ ప్రభుత్వం వైపు నుంచి అద్దంకికి ఒరిగిందేమీ లేదని జనం వాపోతున్నారు. దీంతో కృష్ణ చైతన్య తీరును విశ్లేషించుకున్న వైసీపీ అధిష్టానం ఆయన్ను తప్పించి బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటోన్న పి హనిమిరెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కృష్ణ చైతన్య ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీలోని పరిణామాలు టీడీపీ అభ్యర్థి గొట్టిపాటికి వరప్రసాదమయ్యింది. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు 2వ గేటు కూడా కొట్టుకుపోయింది. దానితో పాటు వైసీపీ విజయ అవకాశాలు వరద నీటిలో కొట్టుకుపోయాయన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. పైగా జగనన్న కాలనీల పట్ల జరిగిన అశ్రద్ధ వైసీపీకి శాపమైంది. నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్న ప్రచారం ఊపందుకుంది. అందుకే గొట్టిపాటి తన విజయంపై ధీమాగా ఉన్నారని చెబుతున్నారు. పైగా కమ్మ సామాజిక వర్గం డామినేషన్ ఉన్న నియోజకవర్గం కూడా కావడం విశేషం. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, అలాగే ఏపీ పొలిటికల్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగు చూస్తూనే ఉండండి. అంతవరకు సెలవు, నమస్తే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.